హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకుందాము అగ్ని పరీక్ష ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది, అగ్ని పరీక్షకు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంతమందిని సెలెక్ట్ చేశారు, అండ్ మీరు నా తమ్మునైలో చూసిన ఫొటోస్ ఎవరున్నారో వారిలో ఒక వ్యక్తి అగ్ని పరీక్షకు రాబోతున్నారు. అసలు ఆయన ఎవరు, ఆయన ఎప్పుడు రాబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకుందాం. గ్రూప్ డిస్కషన్ జరిగింది ఆగస్టు 3వ తేదీ. ఆగస్టు 3వ తేదీలో 40 మందిని కామన్ పీపుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 40 మందిలో ఆ గ్రూప్ డిస్కషన్ ద్వారా 15 మందిని సెలెక్ట్ చేశారు. ఈ 15 మంది అగ్ని పరీక్ష షోకు వెళ్ళడం జరుగుతుంది. అగ్ని పరీక్ష షోలో ఏదైతే ఉందో దాంట్లో స్ట్రెంగ్త్ చూస్తారు, స్ట్రాటజీ చూస్తారు, సర్వైవల్ చూస్తారు. అంటే స్ట్రెంగ్త్, వాళ్ళ బలం ఏంది అనేది చూస్తారు. వాళ్ళు పాటలు పాడుతున్నారా, డ్యాన్సులు వేస్తున్నారా, లేకుంటే వాళ్ళు రీల్స్ చేస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ అయినారు, అసలుకు డబ్బు ఉన్నోళ్ళు సెలెక్ట్ అయినారా, డబ్బు లేనోళ్ళు సెలెక్ట్ అయినారా, టాలెంట్ ఉన్నోళ్ళు సెలెక్ట్ అయినారా, టాలెంట్ లేనోళ్ళు సెలెక్ట్ అయినారా, అసలుకు ఎలాంటి వారిని సెలెక్ట్ చేశారు, సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్టుంది, మనం ఎక్స్పెక్ట్ చేసేంత ఉందా, లేకుంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అనేది కొన్ని రోజులలో మనకు తెలుస్తుంది. అండ్ ఎవరిని సెలెక్ట్ చేశారంటే ఎవరి దగ్గర టాలెంట్ ఉందో వాళ్ళనే సెలెక్ట్ చేసినారని చెప్తున్నారు. అండ్ అది జెన్యూన్గా సెలెక్ట్ చేసినారని మాత్రం చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది, జెన్యూన్గా సెలెక్షన్ ఉండింటుందా, లేకుంటే ఏదన్నా కొంచెము దీంట్లో కూడా అంటే తెలిసిన వాళ్ళని కొంచెం ప్రమోట్ చేసింటారా? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 15 మంది ఇప్పుడు అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయినారు. వాళ్లకు సంబంధించి అగ్ని పరీక్షలో కొన్ని టాస్కులు ఉంటాయి. ఆ టాస్కులు నేను మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఒకటి స్ట్రెంగ్త్ ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది, సర్వైవల్ ఉంటుంది. ఈ 3 ఓకే. స్ట్రాటజీ అంటే ఏ విధంగా వాళ్ళు ఆటలాడగలరు, ఏ విధంగా వాళ్ళు మాట్లాడగలరు, ఏ విధంగా జనాల్ని వాళ్ళు ఎంటర్టైన్ చేయగలరు అనే స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో, అంటే మాటకు మాట వేయడమే కాదు కానీ ఆ మాటలో జనాలకి ఫన్ తెప్పియాలి, ఆ మాటలో జనాలకి ఒక క్యూరియాసిటీని తెప్పియాలి, అబ్బా ఏం మాట్లాడుతున్నారని అనుకోవాలి కదా. సో ఆ విధంగా ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా వాళ్ళు సర్వైవ్ అవుతారు, ఆ గేమ్స్లో ఏ విధంగా సర్వైవ్ అయ్యి జనాలను మెప్పిస్తారు అనేది ముందు జరగబోయే అగ్ని పరీక్షలో పెట్టబోతున్నారు. అండ్ ఈ అగ్ని పరీక్షకు ఓల్డ్ కంటెస్టెంట్స్ అండ్ ఓల్డ్ బిగ్ బాస్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మీకు తెలిసిందే, అభిజిత్ అనుకున్నారు, అదేవిధంగా 7వ సీజన్ నుంచి పల్లవి ప్రశాంత్ అనుకున్నారు, శివబాలాజీ గారని అనుకున్న ఫస్ట్ నుంచి శివబాలాజీ గారని అనుకున్నారు. హరియానా 4th నుంచి అండ్ అభిజిత్ 4th సీజన్ నుంచి విన్నర్ అయినారు, మీకు బాగానే తెలిసి ఉంటుంది. అండ్ సన్నీ సీజన్ 5 నుంచి కూడా అని అనుకుంటున్నారు. సీజన్ 2 నుంచి కూడా మాధురి గారు అని అనుకుంటున్నారు, గీతా మాధురి గారు. ఇది ఎంతమంది ఎప్పుడు కన్ఫర్మ్ అయ్యే దాని గురించి నేను మీకు మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. సో డోంట్ వరీ, నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్కి ప్లీజ్ ఒక 100 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇది అయిపోయిన తర్వాత ఈ 15 మందితో అగ్ని పరీక్ష షో అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు షూటింగ్ మేబీ స్టార్ట్ చేసింటారేమో ఆర్ చేస్తారేమో తెలియదు ఎగ్జాక్ట్గా, అవి దాని గురించి ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా ఎగ్జాక్ట్గా తెలీదు. స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ 17 నుంచి ఈ షోకు సంబంధించి జియో హాట్స్టార్లో కొన్ని ఎపిసోడ్లు వాళ్ళు ప్రసారం చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఒక ఓటింగ్ అనేది, ఆ 15 మందికి ఓటింగ్ పెట్టడం జరుగుతుంది. ఓటింగ్లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళను కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. బిగ్ బాస్ 9 సీజన్కి నిజంగా ఒక కామన్ పీపుల్ని సెలెక్ట్ చేయడం అనేది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎంతోమంది కామన్ పీపుల్కి, ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఎంతోమంది యాక్టింగ్కి రావాలి, ఎంతోమంది మూవీస్లోకి రావాలి, ఎంతోమంది ఒక టీవీ మీద కనపడాలని ఎంతోమంది అనుకుంటుంటారు కదా, టీవీ స్క్రీన్లలో చిన్న షోల ద్వారా కనపడాలని అనుకుంటారు కదా, వాళ్ళకు మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకంటే నిజంగా మా టీవీ వాళ్ళకి, బిగ్ బాస్ వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నాగార్జున గారికి కూడా నిజంగా అందరూ ఎవరైతే కామన్ పీపుల్ సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ నిజంగా వాళ్ళకి మాత్రం లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే అంత పెద్ద స్టేజ్లో ఇంతవరకు వాళ్ళు సెలబ్రిటీలను మాత్రమే సెలెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకు మాత్రమే లైఫ్ ఇచ్చేవాళ్ళు, డబ్బున్న దగ్గరనే డబ్బు ఉండేది. కానీ ఇప్పుడు డబ్బు లేని పేదవాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉండబోతుందనే సిచ్యువేషన్కు తీసుకొని వచ్చినారు. జెన్యూన్గా వాళ్ళను ఎంపిక చేసినారనే వార్తలు మీరు ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి. కాబట్టి ఎస్, బిగ్ బాస్ టీం వారిని ఈ విషయంలో మాత్రం అబ్సల్యూట్గా వాళ్ళను మనం మెచ్చుకోవాల్సిందే. మాట్లాడుకుందాం. 15 మంది అగ్ని పరీక్షకు కామన్ పీపుల్ సెలెక్ట్ అవుతారు. దాంట్లో వాళ్ళకి
నిజంగానే కొన్ని కష్టమైన టాస్కులు ఉంటాయి, కొన్ని ఈజీ టాస్కులు ఉంటాయి, కొన్ని మీడియం టాస్కులు ఉంటాయి. మరీ ఇంకా వాళ్ళు పూర్తిగా కష్టమైనటివే పెట్టి నాగుపాముతో నాట్యం చేయరని మాత్రం చెప్పరు. లేకపోతే మరీ ఈజీ పెట్టి ఊరికే ఏదో పెట్టినామంటే పెట్టినాంలే అని కూడా ఉండదు. ఏదో మీడియం లెవెల్లో ఊరికే కొన్ని కొన్ని ఈజీగా కొన్ని అట్లేం ఉండదు. అన్నీ ఉంటాయి, ఈజీ ఉంటాయి, కష్టం ఉంటాయి అండ్ మీడియంవి కూడా ఉంటాయి. వీటన్నిటిలో వాళ్ళ టాలెంట్ చూస్తారు, వాళ్ళ క్యారెక్టర్ చూస్తారు, వాళ్ళు మాట్లాడే విధానం చూస్తారు. కామన్ మ్యాన్ అనేది జాడతారు, మామూలుగా కాదు మన వాళ్ళు, తెలుసు కదా. సో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత డిసైడ్ చేస్తారు ఎవరిని సెలెక్ట్ చేయాలి అండ్ ఓట్స్ ఎవరికి వస్తాయి, వీళ్ళ ద్వారా షోకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అని ఇవన్నీ చూస్తారు. బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకా చాలామంది జనాలను మోసం చేస్తున్నారు. బిగ్ బాస్ లైక్ మిమ్మల్ని తీసుకుంటాం, మాకు డబ్బులు పంపించండి, మిమ్మల్ని సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారంట. అట్లాంటి వాళ్ళని నమ్మొద్దు, జెన్యూన్గా మీరు నమ్మొద్దు. ఎందుకంటే బిగ్ బాస్ షో అంటే నిజంగా చాలామంది ఎమోషనల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇంకా అసలు కంట్రెప్ప కొట్టకుండా చూసే వాళ్ళు ఉన్నారు, చాలామంది కంటిన్యూగా ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఆమె గీతురాయలు పోయినప్పుడు చూసినారు కదా, అసలు ఓయమ్మో ఓ నాయనో అనుకుంటా, మామూలుగా కాదు. సో ఇంత ఎమోషన్తో ఉన్నారు కాబట్టి జనాలు క్యాచ్ చేసుకుంటారు. వాళ్ళు ఎవ్వరు మనకు ఫోన్ చేసి మనల్ని సెలెక్ట్ చేసినామని అంత లేదు, అసలుకి అట్లా జరగదు. అఫీషియల్గా ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది బిగ్ బాస్ టీం నుంచే వస్తుంది. వాళ్ళ నుంచి వచ్చింది అని మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, వాళ్ళు డబ్బు అడగరు, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. మీరు ఏదైతే వీడియోలో యాడ్ చేసినారో దాని గురించి, ఆ ఇన్ఫర్మేషన్ గురించి మీతో మాట్లాడతారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు thumbnailలో చూశారు కదా, ఈ నలుగురు చాలా కష్టపడినారు. నాగార్జున గారు మమ్మల్ని తీసుకోండి అని కొంతమంది దీక్షలు చేశారు, కొంతమంది పాదయాత్రలు చేశారు, కొంతమంది కళ్ళకు నీళ్ళు పెట్టుకొని కంటిన్యూగా ఏడ్చినారు మీరే అని. సో వీళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చినారు. బిగ్ బాస్ 9 సీజన్లో కాదు, అగ్ని పరీక్షలో ఇచ్చినారు. ఎస్, వీళ్ళు ఎంత కష్టపడినారు కాబట్టి కొంచెం వాళ్ళ మీద దయ కలిగింది, వాళ్ళకి ఇచ్చినారు. వీళ్ళు సెలెక్ట్ అవుతారా లేదా అండ్ వీళ్ళకు ఛాన్స్ ఇవ్వడం న్యాయమేనా అంటే, అంత కష్టపడిన తర్వాత చూద్దాం వీళ్ళకి ఎంత టాలెంట్ ఉందో, అంత చేస్తున్నారంటే ఏదో ఒక టాలెంట్ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చినారు అగ్ని పరీక్షకు. బట్ అగ్ని పరీక్ష కూడా చాలా పెద్దదే, ఈక్వల్ టు బిగ్ బాసే. జియో హాట్స్టార్లో ఒక్కసారి వాళ్ళు దాంట్లో వచ్చినారంటే లైఫ్ లాంగ్ వాళ్ళు నిలబడిపోతారు. సో చూద్దాం. అండ్ ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ అన్నిటి కోసం ప్లీజ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ ప్రతి ఒక్క బిగ్ బాస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ ఎవరైనా మీకు ఫేక్ కాల్ చేసి అమౌంట్ అడుగుతున్నారు, లేకపోతే ఏదన్నా బిగ్ బాస్కు సంబంధించి ఫ్రాడ్ చేయాలని ట్రై చేస్తుంటే ప్లీజ్ అటువంటి వాటిని నమ్మొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ స్టే సేఫ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్.